దాని కళ్ళే ఉపయోగము, పండ్లకు పండ్లే ఉపయోగం. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా. ఏమున్నాయి బా పండ్లు? ఈ తాగుబూతలు, తాటి కళ్ళు, తాటి చెట్టు, తాటి అవే కావాలి కానీ వేరే ఏం కనిపించాయి నీకు. మరి దాని కళ్ళు దీనికి వస్తుందా? దీని కళ్ళ దానికి వస్తుందా? ఏనా వాళ్ళు ఉన్నాయి, వాళ్ళ లోపల చూసా. ఏం లేవు, కాయలు కాసినాయి. మొక్క కావాలని అంటే పారబట్టు అంటాడు. ఏంది అవసరమైతే 10 కొనుక్కోపోతా. పాములు, పందికొక్కులు, ఎలుకలు అన్ని తింటే ఒక్కటి చంపుకుంటే తప్పేదా? ఈ కడుపులో కట్టేలే ఇచ్చినాడు. ఈ ఎండాకాలం అన్ని రకాల పండ్లు తిన్నాం గానీ ఇంకేం పండ్లు తినా. నమస్తే బా. నమస్తే. ఏంది రాగానే చెట్టు కాడికి పోతాను. ఏంది కాయ ఎందుకు తింటానా? సపోటా కాయ నీకు అనుకున్నా అదే చెట్టు మా బావి కాడ తెంపుకొచ్చిన బొచ్చడు తిన్నావు నువ్వు. ఇడిచిపెట్టి నువ్వు ఫస్ట్ లే. అది చెట్టు కాయాలని చూసే కొనుక్కోపోతారు. నిన్ను ముట్టకన్నా ఈ ఎండాకాలం అన్ని రకాల పండ్లు తిన్నాం గానీ ఇంకేం పండ్లు తినాలే? అబ్బా ఇది పనస చెట్టు కదబ్బా. అవునవును. మా బావి కాడ పొల్లు తినలేదా మనం? అవును. నువ్వు నేను కలిసి. మరి ఎందుకు ఇంకా రాలేదా? లే ఇడిచిపెట్టు, అలా పెట్టు. అరే ఇవి కొత్తగా వచ్చినట్టున్నాయి కదా. అరే అవును ఉన్నాయా అని అనుకుంటాను, ఒక్కటి లేవు కదా. లేదా గాడి పనే నీకు పండారు. నీకు అనుకున్నా మామిడికాయలు మా బావి కాడ గంపలు తెచ్చిచ్చిన నీకు ఒక్క కాయనే తెంపుకోవద్దా? అగడబడ్డ బామ్మర్ది నీ కడుపులో కట్టేలే ఇచ్చినాడు. లేనాడు దొంగలేందా నువ్వు? ఇవుకే మామిడికాయలు చుట్టూ తిరుగుతున్నావు. లేనాడు అదా ఇట్పోతానా? ఇప్పుడు నువ్వు కాయలు దింపుడు నాకు అర్థం కాదు. ఏందా బా అంటాను. ఇగో పాములు, పందికొక్కులు, ఎలుకలు అన్ని తింటే ఒక్కటి చంపుకుంటే తప్పేదా? ఒక్కటే పెద్ద అరిగిపోతాను అంతా. గిన్నెగానం చెట్లు కొనుక్కపోయినా. అవునా? నువ్వు ఎందుకైనా నాకు అర్థం కాదు. ఇట్లా చెట్ల కాయలు ఎందుకు తింటానవా? కాయలు ఉంటున్నాయి కదా కొనుక్కపోయేది మొక్కలు. అరే ఆకలి అయితే అది ఒక్క చంపుకున్నాను. అరే ఈ చెట్లు ఎవరు కొనాలి ఇప్పుడు? నా దగ్గర డబ్బులు ఏమంటారా, పైసలు ఏమంటాయి? ఇవన్నీ నేనే కొంటా, మొత్తం చెట్లు కొంటా. ధర చెప్పు, అవసరమైతే 10 కొనుక్కోపోతా. నువ్వు ఇంకోసారి నర్సరీలకు రాకు. నువ్వు అనవసరంగా చేయలేదు. కాయలు ఉంటేనే అమ్ముడు పోతుంది. అబ్బా బావా సువర్ణ లేక బాగున్నది, తీయ ఉన్నది బా. మొక్కలు కొనుక్కపోతా ఒక్క 10 కానీ. ఈ ఎండాకాలంలో ఏం పండ్లు తిన్నా బా. వాటర్ ఆపిల్ తిన్నా, మామిడికాయలు తిన్నా, జాంకాయలు తిన్నా, బొప్పాయి తిన్నా. నువ్వు ఇచ్చిన మునిగ చెట్టు సుతా పెద్దగా అయినాయి బా. మునికాయలు తెంపుకొని మంచిగా పప్పుచారు వేసుకొని తిన్నా. ఆఖరికి రేగువాళ్ళు తిన్నా. ఇక ఈ తైవాన్ నిమ్మ అయితే బుచ్చడి చెట్టు చేసుకొని తాగిన బా. ఇక ఈ నర్సరీలా ఏ చెట్లు లేని చెప్పు బావా. ఆడ ఇప్పుడు సువర్ణ రేఖ మామిడి పండ్లు తిన్నా 10 మొక్కలు కొనుక్కపోతా. ఇక చెప్పు, నర్సరీలా ఇంకేమి చెట్లు ఉన్నాయి కొనుక్కపోవాలి. ఈ ఎండాకాలం వెరైటీ కాయలు కాసింది ఏదో చూసి కొనుక్కపోవాలి. ఇప్పుడే తీసుకపోతా. ఏమి లేవు కాయలు కాసినాయి, వెరైటీ మొక్కలు చూపించు. ఈ ఎండాకాలం కాసేదే కావాలి, జబర్దస్త్ మొక్క. పండ్లకు పండ్లు, ఆరోగ్యానికి మంచిగా ఉండే పండ్లు ఉండాలి. చెప్పు ఇప్పుడే ఈ ఎండాకాలం కాసే వెరైటీ మొక్క ఏదో చూపించు. పండ్లు బ్రహ్మాండంగా ఉండాలి. లేనే లేదు నీకాడ. ఎండాకాలం కాసే వెరైటీ మొక్క చూపించు అంటే చూస్తలేవేందా? చూపించు ఒకటి, ఇప్పుడే కొనుక్కోపోతా. చూపిస్తావా లేదా? పైసలు ఇవ్వనుకుంటున్నావా? ఈ ఎండాకాలం కాసే వెరైటీ మొక్క చూపించు. అరే ఇస్తనే పైసలు. ఏందా నీ లోల్లి? నర్సరీలోకి వచ్చి తిన్నావు కదా, పనులు ఇంకా సరిపోతలేవా? నీకు కావాలన్నా వెరైటీ మొక్క? పారందుకో ఆడున్నది, పారందుకో ఫస్ట్. నేను పైసలు ఇస్తా అంటానా? పారబట్టు అంటే ఏందా? ఏందా వాళ్ళు ఉన్నాయి, వాళ్ళ లోపల ఉన్నది చూపిస్తాపా. బాగా చెప్పినప్పుడు పని చేయవా? చేస్తా. నీకు ఎండాకాలం కాసే మొక్క కావాలన్నా కదా, వెరైటీ పండ్ల మొక్క చూపిస్తాపా అన్నాడు. అయితే చేస్తాపా. మొక్క కావాలని అంటే పారబట్టు అంటాడు. ఏంది గురుతనం ఏంది నీకు? ఇప్పుడు ఎండాకాలం కాసే మొక్క పండ్లు చూపిస్తా. ఈ ఫస్ట్ అయితే మొక్క చూద్దా అన్నాడు. చూపా, లోపల ఉన్నది గట్టుకో ఇటా అక్కడ. ఇదే నానే ముళ్ళ చెట్లు చూస్తాను. మరి అవే ఎన్ని కావాలన్నా అని తీసుకోపోదు. దీనికో కాయలు బియ్యలు గిద్దు చూస్తాను. నాకు ఏందా నువ్వు ఈ ముళ్ళ చెట్టు చూస్తాను, మంచి కాయలు కాసేది పండ్లు కాయలు పండే చూపించు అని అన్న మొలక. నేను ఎండాకాలం పండ్లు పండే చెట్టు చూపించు అని అన్న. ఈ ముళ్ళ చెట్టు చూసా నువ్వు? నీకు ఎండాకాలం కాసే పండ్లు కాసే మొక్క చూపిస్తా అని చెప్పిన.
అది ఈత మొక్క నీకు ఆల్రెడీ వేరే దగ్గర కాసింది చూపిస్తాపా. ఆరోగ్యానికి ఎంత మంచిదో దాని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చూపిస్తా. నచ్చితేనే తీసుకుపోయి పెట్టుకుంటావు పక్కా, నాకు తెలుసు. అంతేనా? చూపిస్తాపా. మరి ఇప్పుడు వాటి పండ్లు తింటావా నువ్వు? తింటా. మరి కొన్ని కొన్ని ఉన్నాయి, తింటా. పట్టుకో, గై పట్టు. చాలప్పా. బామ్మర్ది ఏం కనిపిస్తుంది? నీకేమైనా కనిపిస్తుందా ఇక్కడ? ఇటా ఏం కనబడతలేదు కాదు బా. నీ వెనకకు తిరిగి చూడు. వెనకట వెనకకు తిరుగు, అక్కడ కనిపిస్తాను చూడు. బరే బరే బావా. అరే తాటి చెట్టు కాడికి తీసుకొచ్చినావు, తాటికాయలు తాగిస్తావా? దానికి ముంతలేవు, ఏం ఆవులే బొచ్చెడు ఉన్నాయి తాటి చెట్లు. ఈ పాటికి గిడి తీసుకొచ్చినావా? బామ్మర్ది నీకు అక్కడ చూపించింది చిన్న మొక్క, అది పెద్ద అయితే కాయలు కాస్తాయి, పండ్లు పండుతాయి. నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత తాటి చెట్టు కనిపిస్తుంది. ఈ తాగుబూతలు, తాటికల్లు, తాటి చెట్టు, తాటి అవే కావాలి కానీ ఇక వేరే ఏం కనిపించాయి నీకు. కనబడాయి. ముంతలు చూస్తావు, అసలు దానికి కాసే పండ్లు ఏందో తెలుసా? తెలియదు. ఆ పండ్లు ఎంత మంచిది తెలుసా? అది ఒక్కటే చెట్టుని చూస్తావు, కింద ఇంకో చెట్టు ఉన్నది చూసినావా? చూడు, కిందికి చూడు. చూసినా. అరే నిజమే బా, దీని మొదట ఏదో చెట్టు ఉన్నదిగా. కదా తాడి చెట్టు మొదట్లో ఇంకో చెట్టు ఉన్నది, ఈత చెట్టు. చూపిస్తుందా? అరే నిజమే బా, తాడి చెట్టు మొదట ఈత చెట్టు ఉన్నది, ఈత చెట్టు మొదట తాడి చెట్టు ఉన్నది. మరి దాని కళ్ళు దీనికి వస్తుందా, దీని కళ్ళు దానికి పోతుందా? ఎంతసేపు కళ్ళు ముచ్చట్నే. ఇట్రా, దీనికి పండ్లు ఉన్నాయి చూద్దా? ఉన్నాయా పండ్లు? అరే ఉన్నాయి బా పండ్లు. ఇవేనా ఈత పండ్లు? అరే బా నిజమే, అందుకే గైదేమన్నావా? అబ్బా ఏమున్నాయి బా పండ్లు, ఇక తెంపుడే తెంపుడు. అబ్బా ఏమున్నాయి బా ఈత పండ్లు. అటుపక్కకున్న చూడు ఇంకో గొల. మరి అన్ని ఏరాలేగా. ఏర్దాం బా. మా బావి కాడ బొచ్చడి ఉండేది బా. ఇప్పుడు వ్యవసాయం చేయడానికి ఇప్పుడు దొరకడు కష్టం, ఇది దొరకడు మన అదృష్టం. ఏరేరు ఏరు తినేదేవలు నేనే. ఏరు నీకు వాంగ ఏరు, అన్నేరు మరి తొక్క అన్ని. అబ్బా ఎన్నడో తిన్నా బా ఈత పండ్లు చిన్నప్పుడు, ఇప్పుడు మస్తున్నాయి బా ఈత పండ్లు. చానేళ్ల తర్వాత రుచి చూసినావు బా, అమోఘం. మన నర్సరీలో ఒక 4 మొక్కలు బా. ఇక మా బావి కాడ ఖాళీ జాగల ఒడ్డు ఉన్నది, ఆ ఒడ్డుకు పెట్టుకుంటా. ఈత పండ్లు ఆరోగ్యానికి మంచిది, ఐరన్ వస్తుంది, జీర్ణక్రియ మంచిగా ఉంటది, చాలా మంచిది. దాని గురించి విలువలు మనకు తెలియదు. ఇంకో విషయం ఏంటంటే ఈత కళ్ళు కూడా చాలా మంచిది, చలువ, ఆరోగ్యానికి చాలా మంచిది, ఉపయోగాలు బాగుంటాయి. ఈత పండ్లు తింటే ఐరన్ పెరుగుతుంది, జీర్ణక్రియ క్లియర్ ఉంటుంది. అది మనకు చిన్ననాడు చాలా మంది తినేటోళ్ళు వెనకట, ఇప్పుడు దొరుకుతలేవు, తింటలేరు. కాబట్టి ఈత మొక్కలు పెంచుకోవాలి. ఈత మొక్కల మీద ఉపాధి పొందే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మనం అప్పుడప్పుడు పోతుంటే ఈత పండ్లు అమ్ముతారు. కళ్ళు అయితే అసలు దొరకట్లే, కిడ్నీలో రాళ్ళు పోతాయి అంటారు, బాడీకి ఉష్ణోగ్రత తగ్గిస్తుంది. ఇన్ని విధాల బెనిఫిట్ ఉన్న ఈత చెట్టు బావి కాడ కానీ మంచి ప్లేస్ ఉన్న కాడ పెట్టుకోవచ్చు. అది దాని కళ్ళే ఉపయోగము, పండ్లే ఉపయోగము, ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఊకే ఈతకాలు రోజు తాగకు, పానం ఖరాబ్ అవుతుంది. అర్థమైందా? పెట్టుకున్నాడే పెట్టుకో ఇక. మరి జాగ్రత్త, ముళ్ళు కూస్తాయి. సరే బా.